అందరికీ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొన్ననే ఈ పెద్ద 25 ఎకరాల గ్రౌండ్లో 1,00,000 మంది పైన ఇటు 5 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు రోడ్డు బ్లాక్ అయ్యేటట్టు మీటింగ్ పెట్టాం. దిమ్మ తిరిగేటువంటి సమావేశం. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసిపోయారు. ఇవాళ జాతీయ పార్టీ కార్యదర్శి చురుకైనటువంటి పాత్రని పోషిస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు కేవలం కార్యకర్తలతో నేను మాట్లాడాలి, వాళ్ళతో మనసు పంచుకోవాలి, కార్యకర్తల ఆలోచనల్ని పార్టీ ఆలోచనల్ని అనుసంధానం చేసి ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. అభినందనీయం. సుదీర్ఘంగా గవర్నమెంట్ని తిట్టడానికి మనం చాలా ఇంకా మీటింగ్లు ఉన్నాయి, 40 రోజులు. మనం కుటుంబ సభ్యులు కలిసాం కాబట్టి మన ఎట్లా ముందుకు పోవాలి అనేది ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఎన్నికలు ఎంత దూరంలో ఉన్నాయి? ఓ 30 రోజుల దూరంలో ఉన్నాయి. కరెక్ట్గా 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి ఇట్లాంటి తరుణంలో నిన్న జరిగినటువంటి పరిణామాల్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేశంలో వరుస విజయాలతో విజయ శంఖారావం పూరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పొత్తును నిన్న ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది దేనికి సంకేతం? దేనికి సంకేతం? భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన చేసింది అనంటే ప్రజల నాడిని మునివేళ్లతో పసిగట్టగలిగేటువంటి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేనని రావాలి, కావాలి, కలవాలి అని కలుపుకున్నారు అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఢిల్లీకి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది ఢిల్లీ గుర్తించింది. కాబట్టే మన నాయకులను పిలిచి మనం కలుద్దాం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామంటూ అటు మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచనలతో, నడ్డా గారి ఆలోచనలతో నిన్న ప్రకటన చేశారు. రేపో మాపో ఏ సీట్లలో ఎవరు అనేటువంటి ప్రకటనని మన అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ కలయిక అనేటువంటిది ఈ రాష్ట్రానికి మేలు కలయికగా మారబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ కలయిక అవసరం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నేను పదే ప్రతి మీటింగ్లోనూ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో కూడా చెప్తాను, అప్పులు తేవాలి, అప్పులు కావాలి, అప్పులు తేవాలి, అప్పుల్ని అభివృద్ధికి పెట్టుబడి పెట్టాలి, ఆ అభివృద్ధి నుంచి ఆదాయాన్ని సృష్టించాలి, అది పేదలకు పంచాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే, చేతగాని ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి గారు అప్పులు చేసి నేను పంచాను అదేదో గొప్ప అనుకుంటే రాష్ట్రం మరో 3 నెలలు కూడా ముందుకు సాగలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా కుప్ప కూలేటువంటి పరిస్థితి వచ్చింది. లక్షల కోట్ల రూపాయల బిల్లులో పనిచేసినటువంటి వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. మా పోలీసు మిత్రులను అడిగితే చెప్తారు వాళ్ళ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. రేయనక పగలనక ఎండనక పనిచేసేటువంటి పోలీసు మిత్రులు ఓ 10 రోజులు సెలవు వాడుకోకుండా పనిచేస్తే అది వాళ్ళకి జీతం ఇచ్చేటువంటి వెసులుబాటునిస్తే ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా వాళ్ళకి క్యాష్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం రివర్స్లో తీసుకెళ్ళింది. టీచర్లకు జీతాలు తగ్గాయి, కరెంట్ వాళ్ళకి జీతాలు తగ్గాయి, పోలీసు వాళ్ళకి జీతాలు తగ్గాయి. ఇది అభివృద్ధి అంటారా, తిరోగమనం అంటారా? ఇక్కడున్న మిత్రులందరి మనసుల్లో కూడా ఒక్కటే ఉంది, ఎప్పుడెప్పుడు ఈ సైకోని బంగాళాఖాతంలో కలుపుదామా అనేటువంటి ఆలోచనలో యావత్ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభంజనం తోడు కాబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. నేను రాష్ట్ర
ఆర్థిక రథ చక్రాలను మళ్ళీ ప్రగతి బాట పట్టించాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలకుల అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది. మరి వాళ్ళు మనల్ని గుర్తించి మనం కావాలనుకున్నప్పుడు మనం ముందుకు అడుగేయడం ఈ రాష్ట్రం కోసం మేలు కలయికగా మారుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మరొక్కసారి చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే రాష్ట్రంలో జరిగినటువంటి కీలక పరిణామం ఇది, దేశంలోనే జరిగినటువంటి కీలక పరిణామం ఇది. ఓ రిపబ్లిక్ టీవీ ఛానల్, దేశంలో అగ్రగణ్యంగా ఉన్న ఛానల్ మొన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి అద్భుతమైన మాటల్ని చెప్పాడు. సోషల్ మీడియాలో మన వాళ్ళు షేర్ చేశారు చూడండి. ఆయన రిపోర్టర్గా ఉన్నప్పుడు దేశానికి చంద్రబాబు గారు ఎట్లాంటి ఆలోచనలు ఇచ్చాడు అనేటువంటిది ఆయన రిపోర్టర్ చెప్పాడు. నేను ఇంతవరకు ఎవరిని పొగడలేదు, నా జీవితంలో ఇది కూడా పొగడతాను నేను అనుకోవడం లేదు, ఆయన గురించి నిజాలు మాత్రమే చెప్తున్నాను. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చంద్రబాబు అవసరం ఉంది, కాబట్టి ఈ కలయిక దేశానికి కూడా మంచిదవుతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మేలు కలయిక మనకు కూడా మంచిది కావాలి, ఉరవకొండ నియోజకవర్గానికి కూడా మంచిది కావాలి. 1994 should repeat in 2024. 94లో రాష్ట్రంలో ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. రేపు ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా తరిమి కొట్టేందుకు మనం సమాయత్తం కావాలి అనేటువంటిది ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒక్కసారి ఉరవకొండ అభివృద్ధి గురించి 4 మాటలు మాట్లాడి విషయంలోకి వద్దాం. ఈ ఎదురుగా కనపడుతున్నటువంటి నేషనల్ హైవే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసినటువంటిదే. ఇట్లాంటి నేషనల్ హైవేలు 3 ఈ నియోజకవర్గంలో వేసుకున్నాం. గ్రామాలకు బీటీ రోడ్లు వేసుకున్నాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టాం, జూనియర్ కాలేజీకి భవనాలు కట్టాం. జీబీసీ గుంటకల్ బ్రాంచ్ కెనాల్ని మోడర్నైజ్ చేశాం. హంద్రీనీవా కెనాల్ని వైడనింగ్ 70% చేశాం. కాలువలు తవ్వాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం, తాగునీటికి పైప్ లైన్లు వేసాం. మరి ఉరవకొండలో 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 18,000 మందికి ఇళ్లని మొట్టమొదటిసారి రాష్ట్రంలో అత్యధికంగా ఉరవకొండకి ఆ రోజు శాంక్షన్ చేయించుకున్నాం. మరి ఉపకాలం మరి ఇవాళ చెరువుల గురించి చెప్పుకుంటూ పోవాలంటే మరి కోనాపురం కావచ్చు, మోపిడి కావచ్చు, సిర్పి, బెలుగుప్ప, ఇప్పేరు, ముద్దలాపురం, చిన్నముష్టూరు, లతవరం, శేక్షాన్పల్లి చెరువులకు నీళ్ళు ఇచ్చాం. మరి కరుట్లపల్లి చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇచ్చాం. కాలవల్లి పరుగులు పెట్టించాం. నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే ఆ వేగాన్ని అందుకునేటువంటి ప్రయత్నంలో మనము శ్రమపడ్డాం. అంతో ఇంతో కొంతో ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశామోనంటే అది మనమే చేశాం, తెలుగుదేశం పార్టీనే చేసింది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేశాడు. ఉరవకొండకు వచ్చి, అన్నా 3 నెలల్లో మీకు 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానన్నాడు. ఏమైందన్నా? 3 నెలలు కాదు, 5 సంవత్సరాలైంది. 3 అడుగులు తవ్వావా కాలువని నేను అడుగుతున్నా. 3 ఎకరాలకు నీళ్ళు ఇచ్చావా అని అడుగుతున్నా. 3 ఇంచుల కాలువ తవ్వావా అని అడుగుతున్నా. 3 గంపల మట్టి తీసావా అని అడుగుతున్నా. ఏమైంది మీ జలదీక్ష? ధన దీక్షలో పడ్డారు ఈరోజు మీరు. జలదీక్షలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష పేరుతో మాటలు చేసి ఇవాళ ధన దీక్షలో పడిపోయారు. మీ మమేకమైపోయారు సంపాదనలో అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాను. హంద్రీనీవా జలసాధన పేరుతో సమితి పెట్టాడు. ఎక్కడికి పోయిందో అడ్రస్ తెలీదు, మర్చిపోయారు కాబట్టి గుర్తు చేస్తున్నా వాళ్ళందరికీ. ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? ఇన్సూరెన్స్ వచ్చిందా? సబ్సిడీ ఇత్తనాలు ఇచ్చాడా? ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చాడా? డ్రిప్ ఇచ్చాడా? స్ప్రింక్లర్ ఇచ్చాడా? మరి ఇంకేమి ఇచ్చాడయా? ఇది ఇచ్చినాడా? ఇది ఇచ్చినాడంట. అది కూడా ఇవ్వలేదు నాయనా. ఆయన ఇట్లా బటన్ నొక్కేది ఏంటంటే, మీకు చెప్పాలి కదా, క్వార్టర్ బాటిల్ ఎంత? 180 రూపాయల. కర్ణాటకలో ఎంత? 80 రూపాయల. 50 60. కర్ణాటక బార్డర్ మనకు కరెక్ట్గా ఈటి నుంచి 12 కిలోమీటర్లు, విడపనకల్ నుంచి చూస్తే 1 కిలోమీటర్. 60 రూపాయల క్వార్టరు, 180 రూపాయల క్వార్టరు. కర్ణాటక గవర్నమెంట్కి కూడా ఖజానా నిండుతోంది కదా. మరి ఈ 100 రూపాయలు ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది 100 రూపాయలు? డైరెక్ట్గా తాడేపల్లి పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది.
ఈ 80 రూపాయల్లో వచ్చిండేది సగం ఆయన నొక్కి సగం మనకు బటన్ నొక్కుతున్నాడు. సగం ఆయన నొక్కిండేదేమో మనం మర్చిపోయి బటన్ నొక్కినాడు అనుకుంటున్నాం. ఆయన నొక్కిండేది మనం జనాలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. నాయన ఇవాళ ఆయన సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ జే బ్రాండ్ మద్యం దాగి తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పులతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబీకులు సిద్ధంగా ఉన్నారు. చేనేత కార్మికుల కష్టాలని తీర్చలేకపోయినటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో మోసం కాబడినటువంటి యువకులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో మరోసారి మోసం కాబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి అక్క, తల్లి, చెల్లి, అన్న ఏ ఒక్కరిని కదిలించినా కూడా నిన్ను ఓడించడానికి మేము సిద్ధం అనేటువంటి మాట వినపడుతుంది. మరి దళితులు 27 పథకాలని రద్దు చేశారు. వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీలని వెన్నెంక విరిచినటువంటి పరిస్థితి, వాళ్ళకు వచ్చినటువంటి పథకాలు రద్దు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మైనారిటీల మీద దాడులు చేస్తే మైనారిటీలు సిద్ధంగా ఉన్నారు. ఏ వర్గం నీకు ఓటేయడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి? నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. సొంత సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ దారి పట్టింది. ఇక ఇంట్లో చూస్తే తల్లి, చెల్లి కూడా ఏం చెప్తున్నారో అర్థమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కళ్ళ ముందు కనపడుతోంది నీ భవిష్యత్ ఏంది అనేటువంటిది. ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి నీ తల్లి, చెల్లి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. మేం కాదు, మేము మొదలు పెట్టకముందే నిన్ను ఓడించడానికి ఇంతమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక మనం నియోజకవర్గంలో ఎక్కువ టైం తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇంకా మీటింగ్లు ఉన్నాయి. మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ నియోజకవర్గంలో కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ ఇక్కడ ఉన్నారు. 30 ఏళ్లుగా మీలో ఒకడిగా, మీ వాడిగా, అన్నగా, తమ్ముడిగా భావిస్తూ నడిపించి తప్పటడుగులు వేసిన దగ్గర నుంచి 28 ఏళ్ల వయసులో జెండా పట్టుకుని ఉరవకొండలో తిరిగితే ఏ అభిమానంతో నడిపించారో ఈ రోజుకి అదే అభిమానాన్ని చూపించి నడిపిస్తున్నారు. గెలిచినా ఓడినా నేను మీ వద్దే, మీరు నాతో కలిసే అన్నట్టుగా సాగింది మన ప్రయాణం. అప్పుడప్పుడు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు మొటిక్కాయలు వేసినారు. మనకి ఏ తల్లైనా కూడా మొటిక్కాయ వేస్తుంది. 1999లో వేసినారు. మంచి టైం 2014లో వేసినారు. తల్లి మొటిక్కాయ వేస్తే తల్లి కొంగిడిచిపెట్టిపోయే కొడుకు అవుతుందా? తల్లి అయినా కానీ కొడుకు నిడిచిపెట్టి ఉంటుందా? అట్లానే మన అనుబంధం ఉరవకొండతో కలిసిపోయింది. కానీ మొటిక్కాయలు తినే సమయం మాత్రం కాదు మిత్రమా ఇది. మొటిక్కాయలు కొట్టేటువంటి సమయం ఇది. 1994 మస్ట్ రిపీట్ ఇన్ 2024. చరిత్రని మళ్ళీ తిరగరాయాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అనేది సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, గెలుపు పిలుపు వినపడుతోంది. ఢిల్లీ దాకా గెలుపు ప్రభంజనం పోయింది. ఉరవకొండలో గెలుపు నల్లేరు నడక. మేమందరం ఇంట్లో కూర్చుంటాం. అన్నా నువ్వు ఒకడొచ్చి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ తిరిగిపోన్నా, లోకేష్ బాబు వచ్చి మీటింగ్ పెడతాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ పెడతారు, అవసరమైతే ఓ వాయిస్ మెసేజ్ పెడతారు. మేము మాత్రం తిరగము అనుకుంటే కష్టమవుతుందన్నా. ఆ ఒక్క అలసత్వాన్ని వీడమని మాత్రమే అడుగుతా. మనకు పోటీ లేరు, సాటి లేరు. గ్రామాల్లో మనం మొదలు పెడితే ఇక ప్రభంజనమైనటువంటిది ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. క్యాడర్లో కానీ, నాయకత్వంలో కానీ, పోరాట పటిమలో కానీ, దేంట్లో కూడా మన వాళ్ళు ఎవరు కూడా ఏ గ్రామంలో కూడా వెనకడిగేసేటువంటి పరిస్థితి లేదు. డి అంటే డి అని నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకత్వం మనకుంది. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. లోకేష్ బాబు గారు నాకు అదే చెప్తున్నారు. నాకంటే బూత్ కమిటీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు, అన్న మీ వాళ్ళకి చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను అని చెప్పారు. మనం కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తా, ఎన్నికలు అనేటువంటివి ఎన్నికల్లానే చూడాలి. ఎన్నికలు అనేటువంటిది మనం ఎక్కడ మొదలు పెట్టాము అనుకుంటే ఓ 10 మైనస్తో మొదలు పెట్టామనుకుని 20 ముందుకు ఎట్లా పోవాలి అనేటువంటి ఆలోచన మనకున్నప్పుడే నిద్ర రాకుండా అది మనల్ని ఆలోచన చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. నేనొక్కడు నడిస్తే ఉపయోగం లేదు. తలా ఒక అడుగేస్తే ఇదొక సునామీ అవుతుంది ఉరవకొండ నియోజకవర్గం అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్తున్నా.
ఎందుకనంటే ఏ సర్వేలు చూసినా ఏం చూసినా కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యతనిస్తున్నాయి. అయితే అలా అని మనం ఇంట్లో పడుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రతి తల్లిని, చెల్లిని, అన్నని, తమ్ముడిని ఓటు అడగాలి, కన్విన్స్ చేయాలి. మనం ఇప్పుడే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మనం 50% చేశాం. ఆయన 50% చేయలేదు అంటున్నాడు. 50% చేశాము అని మనం చెప్తే అన్నా మీరు 50% చేయలేదు అంటున్నాడు. ఏమనిపించుకుందాం మరి చెప్పండి. ఇంతవరకు నేను పెద్ద ఆయనతో అనిపించుకోలేదు, ఈయన అడిగించుకునే పరిస్థితికి వచ్చినా నేను. అవసరమా మనకి? కరెక్ట్గా 3 రోజులు తిరిగితే అయిపోతుందా? అయిపోతుందా కాదా? అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది? మనం తిరిగితే అయిపోతుంది, తిరగకుండా అయిపోదు. మాటలు చెప్తే వినేదానికి లేడు. ఫోన్ తీసానా ఇది 50% అయిందని చూపిస్తాడు ఆయన. కాబట్టి అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. ఇంకొక 3-4 రోజుల్లో మనకి ఎన్నికల నగారం మోగబోతోంది. ఫైనల్గా ముగించే ముందు ఇవాళ శంఖారావం సమావేశం ఏదైతే బాబు గారి సూపర్ 6 ఉందో దాన్ని మరొక్కసారి విస్తృతంగా ప్రతి ఇంటి తలుపు తట్టి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమం. మనం అందరం ఇక్కడ సమావేశం అయింది ఎందుకనంటే మనని ఒక దిశానిర్దేశనం చేసుకుని, మనల్ని మనం మోటివేట్ చేసుకుని, అందరం ఒకే లక్ష్యంతో ఒకే అడుగుతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ 175 నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ పర్యటన. ఇది చాలా మంచి ఆలోచన. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. పార్టీ ఇచ్చినటువంటి మెటీరియల్ మన దగ్గర రెడీగా ఉంది. ఈ మీటింగ్ ఉందనే 2 రోజులు మనం కూడా ఆపాం. ఆయనకు కూడా అదే చెప్పాం. రేపటి నుంచి మీ మండల పార్టీ కార్యదర్శులకి, మీ క్లస్టరు, యూనిట్, బూత్లకి ఇస్తాం, మెటీరియల్ని ఇస్తాం. మెటీరియల్ తీసుకొని పోయి నా ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ నేను ఫోన్ నంబర్లు ఇవ్వండి అని అడిగితే అటక మీద పెట్టినట్టు చేయొద్దండి. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా, మెటీరియల్ ఆయప్ప ఇంట్లో పెట్టినారు, ఆయప్పని పంచమను, ఈయప్ప ఇంటితో ఇచ్చినారు, ఈయప్ప ఇంట్లో పంచినారు. దయచేసి ఇట్లాంటి భేషజాలకు పోవద్దండి. ఉంటాయా లేవా? ఇవి నిజం చెప్పండి. ఉంటాయి కదా, ఊర్లోకి పోతేనే. ఏం అయిపోయినా ఊర్లో ఉండేది మేములేమో, మా ఇంట్లో స్థలం లేదా అంటారు. ఏదో వాడు అనంతరం నుంచి బస్సు వేసుకొని వచ్చినట్టు దన్న యాడు దగ్గరలో ఉంటే దించిపోతాడు. అవునా కదా? దాన్ని కూడా పట్టింపులకు పోవద్దు. ఒకవేళ ఎవరింటికన్నా వచ్చా పెట్టినారనుకో, ఆ ఇంటి ఆయనకు కూడా నేను ఈ మీటింగ్లో ఒకటి అడుగుతున్నా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టుకోపా, సాయంత్రం వరకు మీ ఇంట్లో అందరినీ కలుపు, ఊర్లో ఉండే నాయకులందరినీ, ఏంపా ఇట్లా వచ్చింది మెటీరియల్, ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, పొద్దున్నే సాయంత్రం కలుద్దామా, 5 గంటలకు పోదామా, 4 గంటలకు పోదామా, ఊర్లో చివరి కార్యకర్త వచ్చే వరకు కూడా కలపండి. అందరినీ ఫోన్ చేసి పిలవండి, కలపండి, అందరం సమిష్టిగా బయలుదేరదాం. ఒకవేళ ఒకరికో ఇద్దరికో అనానుకూలమయ్యి హాస్పిటల్ అదే ఇదంటే కానీ ఫోన్ చేయాల, పిలవల్ల. అందరు కలిసిన తర్వాత మాత్రమే మెటీరియల్ తీసుకొని ప్రారంభించండి. నా ఇంటికి వచ్చిందని పటక్కని సీల్ తీసి ఓపెన్ చేసి ఫేస్బుక్లో పెట్టినామా, పెట్రోల్ పడుతుంది ఊర్లో. పెట్రోలే పడేది, ఇంక వేరే వాడు చేయాల్సిన పనిలా మనకే పెట్రోల్. అవునా కదా? నిజం చెప్పండి. మనకు ఆత్రం ఫస్ట్ నేను కొట్టాల, ఫోటోలో కొట్టినాము అని అంటే అయిపోయా, పెట్రోల్ పడుతుంది. ఇంక మళ్ళీ అది ఆర్పేకి నేను కూర్చోవాలా, ఫైర్ ఇంజన్ పంపిల్లా, నాయకులు పంపాలా, పోపనైనా అది కాదురా అని ఎందుకు చెప్పి లంపట నాకు అవసరమా? అందుకే ఇన్నిసార్లు పదే చెప్తున్నా, మెటీరియల్ పంపిస్తా. ఎవరింట్లో పెట్టాలో కూడా మీ మండల పార్టీలకు చెప్పండి, ఆడే దించుతాము. ఆడందరూ సమావేశం అయ్యి ఒకటో రెండో అనానుకూలతలుంటే ఇది ఎన్నికలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సర్దుకుపోదాం. ఇప్పటిదాకా మంచి కుటుంబ వాతావరణం ఉంది. రేపొద్దున దీనిలతోటి చిన్న వాటి సమస్యలు తెచ్చుకోకుండా ఫలానా ఇంట్లో పెట్టండి, నేను ముందే సాయంత్రం చెప్పండి, మెటీరియల్ వాటికి చేరుస్తాం. ఆ క్యాలెండర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇంటింటికి తీసుకొని ప్రచారం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ ఫోన్ నంబర్ అడగండి, వాళ్ళ ఓటీపీ చెప్తేనే ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు 100% చేసిన గ్రామాలు ఉన్నాయి. ఉరవకొండ నియోజకవర్గం మొత్తం 100% కావాలా అనేటువంటిది నేను కోరుకుంటున్నా. చేయలేమా? 30 ఏళ్లలో ఉరవకొండ నియోజకవర్గంలో కొన్ని చేసినా చేయకపోయినా ఏదో కాలం గడిపినాం. ఇప్పుడు చేయకపోతే పని జరగదు. క్లియర్ మెసేజ్ ఈజ్ క్లియర్. ఈయన ఆయనకి చెప్తాడు, ఆయన ఇట్లా పెడతాడు నాకే, మీ వాళ్ళు ఇంకా చేయలేదయ్యా అని అంటాడు. అవసరమా? నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితులు లేకపోకుండా ఇది మన కోసం. ఎందుకు అనంటే ఈ ఫోన్ నంబర్లు ఎప్పుడైతే మనం సేకరించుకుంటామో పార్టీ అనేక ప్రచార కార్యక్రమాలను చేస్తుంది. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? 50% క్షేత్రంలో జరిగేది, 50% మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతుంది. అవునా కదా? హిట్లర్ ఏం చెప్పినాడు? యుద్ధం గెలవాలంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలన్నాడు. అవునా కదా?
యుద్ధం గెలవాలి అని అంటే ఓకే ఓకే అది జనసేన అని కదా, అందరికీ కుటుంబంలో ఇప్పుడు అందరిది కుటుంబమే, అందరి కుటుంబమే. ఇది అందరికీ ఇప్పుడు కొత్తగా కలిసే వాళ్ళని కూడా అందరినీ కలుపుకుంటాం. ఇది అన్ని కుటుంబం. ఇక్కడ నేను మాట్లాడేది కుటుంబం అంటే జనసేన ప్లస్ తెలుగుదేశం కుటుంబమే, ప్లస్ రేపటి నుంచి బీజేపీ కూడా. ఇంకా ఇవాళ ఎందుకంటే ఇంకా పిలవలేదు, నిన్నే ప్రకటన అయింది, వాళ్ళని కూడా రేపటి నుంచి కుటుంబం అని అంటే వసుదైక కుటుంబం మంది, గెలుపు కుటుంబం మంది. ఇది ఎందుకు అనంటే యుద్ధం గెలవాలి అనంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలి. ప్రచార యుద్ధం గెలవాలి అంటే సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. సోషల్ మీడియా కావాలి అనంటే మనకి ఫోన్ నంబర్లు కావాలి, అవునా లేదా? నాకేందో మన ఫ్రెండ్స్కి మనం షేర్ చేసుకుంటే ఏమొస్తుంది? జోగి కథ అవుతుంది, అంతేనా? మనము కొత్త నంబర్ పట్టుకుని వాళ్ళకి ఆలోచన రేకెత్తిచ్చేటువంటి పార్టీ తయారు చేసినప్పుడు పెడితే ఆలోచనలు పడతారు. మనం పెట్టినటువంటి సూపర్ 6ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చాలా కీలకమైనది. దయచేసి ఎక్కువ మాట్లాడకుండా సంక్షిప్తంగా దీంతో ఎందుకు చెప్తున్నామంటే ఇది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో విశ్వేశ్వర రెడ్డిని తిట్టడానికో పెట్టిన వేదిక కాదు. అది రేపటి నుంచి ఎలక్షన్ల దండికి టైం ఉంది, దాని మీద జరుగుతుంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన, రేపటి నుంచి బీజేపీని ఒక దిశలో ఒకే గమ్యం వైపు నడిపించడం కోసం పెట్టినటువంటిది. అది ఈ శంఖారావం సభతోటే ప్రారంభం కావాలి. రేపటి నుంచే మన నియోజకవర్గంలో ప్రారంభించి మళ్ళీ 17వ తారీఖున మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద సమావేశం పెట్టే రోజుకి మన నియోజకవర్గం ఒక రౌండ్ పూర్తయిపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రామ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వాళ్ళు అందరం కూడా కలిసి నేను మెటీరియల్ డిస్పాచ్ చేస్తాం. ఊర్లో మీటింగ్ పెట్టుకోండి, నిర్లక్ష్యం వద్దు. రాష్ట్రంలో గెలుపు పిలుపు ఎట్లా అయితే విని ఆనందాన్ని ఇస్తుందో ఉరవకొండలో గెలుపు పిలుపు ఆనందాన్ని మనం అందరం కూడా చూడాలి. 94 షుడ్ రిపీట్ ఇన్ 2024, 1994 విల్ రిపీట్ ఇన్ 2024 అనే లక్ష్యంతో పనిచేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్. అని పిలవాలి. రెడీనా అని అడిగితే ఎవరు రెడీ అన్నట్లా, బార్న్ రెడీ అంటున్నాడు ఆయన. ఇప్పటిదాకా ఎవరు రెడీ అని విన్నాం కానీ ఇప్పుడు బార్న్ రెడీ అంటున్నాడు. యువనేత, తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తాన్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త పంథాల్ని ఎంచుకుంటూ పార్టీలో అటు సీనియర్లని జూనియర్లని అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యులు ఎట్లా మాట్లాడతారో అంతే చనువుతోటి, అంతే అభిమానంతో మాట్లాడుకుంటూ, జోకులు ఉంటాయి, సరదాలు ఉంటాయి, సటైర్లు ఉంటాయి. సటైర్లు అంటే తెలుసు కదా, ఎగతాళి అన్నీ ఉంటాయి. తో మనలో ఒకడిగా, మనవాడిగా కలుస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ ఎన్నికల్లో గెలుపు దిశలో సాగడానికి కొన్ని వేదిక ద్వారా పంచుకోవచ్చు, కొన్ని పంచుకోలేకపోవచ్చు. కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ నాలా లోకేష్ గారిని